నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. స్వాతి గారు అడుగుతున్నారండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను. థ్యాంక్ యూ మా. సార్, నాకు హ్యాండ్స్ చాలా బ్లాక్గా ఉంటాయి సార్. దానికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నానండి. ఇప్పుడు స్వాతి గారు అడిగారు కదండి. స్వాతి గారు అడిగినట్టుగా ఎన్నో లక్షలాది మందికి చేతులపైన నలుపుగా ఉండటం, అలాంటప్పుడు ఏ విధంగా ట్యాన్ అనేది తగ్గించుకోవాలి, అసలుకి ట్యాన్ అయినా లేకపోతే విపరీతమైన పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, చెడు పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇబ్బంది లేకున్నా కానీ ఆ నలుపు మనకి పోవాలనంటే ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, క్రీమ్స్ పెట్టుకుంటే పోతాయా లేకపోతే లేజర్స్ పీల్స్ చేయాలా, ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయి అందరికీ. అందుకోసమనే ఈ వీడియో రిప్లై తోటి మీకు అవేర్నెస్, అలానే మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు ట్యానింగ్ ఎలా వస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాం. ట్యానింగ్కి మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ అంటే ఒక నలుపు మొత్తం అలా ఉంది అని అంటే మనం దాన్ని ట్యానింగ్ అని అనుకోవచ్చు అనమాట. మరి నాకు నిజంగానే ట్యానింగ్ ఉందా లేకపోతే ఇతరత్ర పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఏంటంటే మీకు చుక్క చుక్క వేరే చోటకి ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అంటే మీకు పెద్ద చుక్కలు, చిన్న చుక్కలు ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అనమాట. అదే మ్యాక్యులర్ అమిలోయిడోసిస్ అనుకోండి, చారల్లాగా ఉంటుందన్నమాట. సో ఈ చారల్లాగా ఉన్న కండిషన్ని మ్యాక్యులర్ అమిలోయిడోసిస్, అలానే నలుపు మొత్తం షీట్ ఉన్నదాన్ని ట్యానింగ్ అంటాము. నలుపు చుక్కలు చుక్కలుగా ఉండి పెద్ద చుక్కలు చిన్న చుక్కలుగా ఉంటే దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటాం అనమాట. మరి ట్యానింగ్ నాకు ఇది అర్థం కావట్లేదు అని అంటే మీరు అద్దం గట్ట నిలబడి ఛాతి భుజం పైన ఉన్న చర్మానికి, చేతి పైన ఉన్న చర్మానికి మీరు గమనించాలన్నమాట. ఛాతి భుజం పైన ఉన్న చర్మానికి, చేతి పైన ఉన్న చర్మానికి మనం గమనిస్తే అక్కడ ఒక షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ లాగా ఉంది అని అంటే అది నలుపుగా మారినట్టు. సో మీరు షర్ట్ ఇలా పైకెత్తి చూడాలన్నమాట. దాన్ని స్లీవ్ సైన్ అని అంటారు. ఆ స్లీవ్ సైన్ అనేది ఏంటి అని అంటే మనకు అక్కడ ట్యానింగ్ వచ్చినట్టు అనమాట. అయితే ఈ ట్యానింగ్ అనేది మనం ఎలా తగ్గించుకుంటాం అని అంటే ఫస్ట్ మనం ప్రివెన్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్రివెన్షన్ ఎలా చేస్తాము అని అంటే ఫుల్ లెంత్ క్లోతింగ్, అంటే పొడుగాటిన మనం క్లోతింగ్ వేసుకుంటే చాలా మంచిది అనమాట. అది ఆ విధంగా మనని సన్ ప్రొటెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది న్యాచురల్గా మనం సన్ ప్రొటెక్షన్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల పాటు మనకి ఇది ఈ విధంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఎండలోకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆడుతున్నప్పుడు కానీ, అవుట్డోర్ యాక్టివిటీస్ ఆడుతున్నప్పుడు కానీ మీరు ఈ విధంగా ఫుల్ లెంత్ క్లోతింగ్ వేసుకుంటుంటే మంచిదండి. డైలీ వేసుకోవాలా అని అంటే మీరు బండి డ్రైవ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఇలాంటి ఫుల్ లెంత్ క్లోతింగ్ చేసుకోలేను అని అంటే అప్పుడే సన్ స్క్రీన్స్ అనేటివి వస్తాయన్నమాట. సన్ స్క్రీన్స్ కంటే ముందు హోమ్ రెమెడీస్ కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్లో స్కిన్కి సేఫ్గా ఉండేటివి నేను రెండే చెప్తానండి, టమాటో, పపాయ అండి. ఈ రెండు కాకుండా చేతి చర్మం పైనకి ఏమి పెట్టవచ్చు అని అంటే పాలులాగా మనం పెట్టవచ్చండి. ఇది కాకుండా సార్ నేను కొన్ని శనగపొడి అది పెడతానండి, బేసన్ పిండి పెడతానండి, అలాంటివి కూడా కొన్ని పెడతాను, వంటింట్లో చిట్కాల్లాగా వాడతాను అని అంటారు. నేను చెప్తున్న టమాటో, పపాయ, పాలు మాత్రం చేతి చర్మానికి 99% వరకు సేఫ్ అండి. ఈ 1% ఏదైతే ఉంటుందో ఛాన్సెస్ ఆఫ్ రియాక్షన్ అనేది ఉంటుంది. అదే మనం బేసన్ పిండి పెట్టడం, అలాంటివి ఏమైనా పిండిలు పెట్టడం తోటి మనకి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఉంటుంది. నులుగు పిండిలాగా పెట్టి మనం కొంతమంది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కదండి. కల్తీ లేనిది ఆ విధంగా మీరు చిన్నప్పటి నుంచి వాడుకుంటున్నారని అంటే ట్రై చేయవచ్చండి. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారని అంటే టెస్ట్ ప్యాచెస్ చేసుకోవాలి. అంటే మీరు చేతిపైన ఒక్క చర్మం పైన ఒక్క భాగం వరకే మీరు చేసుకొని చూసుకొని పడుతుందా లేదా చూసుకొని ఆ తర్వాతనే మొత్తం చేతిపైన మీరు ట్రై చేయవచ్చు అనమాట. మొత్తం పెట్టేసినాక అలర్జిక్ రియాక్షన్ వచ్చినాక బాధపడటం కంటే నెమ్మదిగా కొన్ని రోజుల పాటు ప్రయత్నం చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ చర్మానికి ఏదైతే సూట్ అవుతుందో అదే కరెక్ట్ పద్ధతి అనేది మనం అర్థం చేసుకోవాలి. లాంగ్ రన్లో నలుపు రాకూడదు, లాంగ్ రన్లో మీకు డ్రైనెస్ రాకూడదు, ఎరుపుగా రాకూడదు, మంట రావద్దు, చర్మం అనేది చిట్లిపోకుండా ఉండాలన్నమాట. అందుకోసమే నేను టమాటో, పపాయ, పాలు వరకు చేతి చర్మానికి వరకే చెప్తాను. ఫేస్ వరకు టమాటో, పపాయ తప్ప నేను వేరే ఏ హోమ్ రెమెడీస్ నేను నా పేషెంట్స్ని ఎంకరేజ్ చేయనండి. వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ నేను ఇది పెట్టొచ్చు అది పెట్టొచ్చు అని అంటే దయచేసి అలాంటివి ఏవి పెట్టకండి.
వాడకండి, రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేను క్లియర్గా చెప్తాను. సో ఇది హోమ్ రెమెడీస్ అండి. హోమ్ రెమెడీస్ కాకుండా మరి ఇవన్నీ చేస్తున్నాను సార్ అయినా కానీ నాకు ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతారు చాలామంది. మనం గమనించాల్సింది ఏంటంటే ట్యానింగ్ అనేది మనకి ప్రొటెక్షన్ మెకానిజం. ఈ ప్రొటెక్షన్ మెకానిజంకి మనకి ఏంటంటే మనకి రక్షణ కవచం లాగా మెలనిన్ పదార్థం అనేది పేరుకుపోతుంది అనమాట మన చర్మంలో. రిపీటెడ్గా ట్యాన్ అవుతుందని అంటే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్గా మారి అక్కడ నలుపు అనేది పెరిగిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తాను కదండి, పిగ్మెంటేషన్ అన్నప్పుడు సన్ స్క్రీన్ అని చెప్తాను. సన్ స్క్రీన్ అనేది ఈరోజు ఉదయం మధ్యాహ్నం అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీరు బయట అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మార్కెటింగ్లో ఉంటారు, బైక్ మీద ఎక్కువ తిరగటం అనేది ఉంటుంది. నేను టీచర్ని సార్, నేను కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, నాకు 70 కిలోమీటర్లు నేను బైక్ డ్రైవింగ్ చేయాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. నేను బిజినెస్ సార్, నేను బిజినెస్ బయట ఉండి నేను చేసుకోవాలి సార్, నేను స్టూడెంట్ సార్, నేను బయట ఉండాల్సి వస్తుంది, నేను ఎండలో ఉండాల్సి వస్తుంది, అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తారు. ఇలాంటి చాలా మందికి కూడా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ ఎంత పెట్టుకుంటే మీ చర్మంలో ట్యానింగ్ అంతా కంట్రోల్కి రావచ్చు. అలానే ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, గ్లూటథయాన్, వైటమిన్ సి ఉన్న టాబ్లెట్స్ మనం తీసుకుంటూ ఉంటే ఎక్కువ ట్యానింగ్ కాకుండా కూడా కాపాడుతుంది. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సార్ మరి నాకు ఇవన్నీ నేను వాడుతున్నాను, నాకు అయినా కానీ రిజల్ట్స్ రాలేదు అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్, పీల్స్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉండాలి. లేజర్ పీల్స్ మనం చేసుకుంటూ ఉంటే చర్మంలో మనకి మెరుగ్గా అనేది బెటర్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. లేజర్ పీల్స్ అనేది మనం చేస్తున్నప్పుడు చర్మంలో మంచి బెనిఫిట్ అనేది రావాలి అని అంటే మంచి సన్ స్క్రీన్స్, యాంటీఆక్సిడెంట్స్ అనేది మనం చేయాలన్నమాట. మా దగ్గర స్పెషల్గా ఒక బ్లూ టోనింగ్ లేజర్ చేయటంతో మనకి చర్మంలో ఉన్న ఆ నలుపు మంచి కరగటానికని ఆస్కారం ఉంటుందండి. అబ్బాయిలకి హెయిర్ ఉంటుంది కాబట్టి దానికి మనం పీల్స్ కానీ, మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కానీ, NARF థెరపీస్ కానీ, PRP స్కిన్ బూస్టర్స్ కానీ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనం చేస్తూ ఉంటాం. ఈ థెరపీస్ చేస్తూ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్తో పాటు గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్, ఆస్టజాంథిన్ ఉన్న మెడికేషన్స్ తీసుకుంటే మనకి లేజర్స్ తోటి వచ్చిన రిజల్ట్స్ మంచిగా నిలదొక్కుంటాయండి. లేజర్స్ మెయిన్ స్టే అండి. లేజర్స్తో పాటు ఇతరత్రవి కూడా మనకి ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. మా దగ్గర ఏంటంటే లేజర్తో పాటు పీల్స్ కూడా కాంబినేషన్ చేస్తామండి. మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా కాంబినేషన్ చేస్తూ ఉంటాం. వాటితోటి మల్టిపుల్ సెషన్స్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అది చేస్తూ ఉండటంతో మనకి ట్యానింగ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ట్యానింగ్ అనేది ఎంత డీప్గా ఉండి, ఎంత ఎక్స్టెన్సివ్గా ఉండి, ఎంత ఎక్కువగా ఇంటెన్సిటీ ఉందనంటే అన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి 3 సెషన్స్లో పోవచ్చు, కొంతమందికి 6 సెషన్స్ పట్టవచ్చు, కొంతమందికి 8-10 సెషన్స్ కూడా పట్టవచ్చు. ఏదైనా కానీ నెలకు ఒకసారి, మీరు సుదూర ప్రాంతాల్లో అయితే నెలకు ఒకసారండి, లేదా 2 నెలలకు ఒకసారైనా కానీ మెడికేషన్స్ వాడుకుంటూ సీరమ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ చేయవచ్చండి. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే ట్యానింగ్ని మనం చేతిపైన ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్గా మనం తప్పకుండా చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ కూడా చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చండి. సో ఇదండి విషయం. లేజర్ థెరపీస్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, వీటన్నిటి గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఆ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఏమన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్న కానీ ఉంటే కనుక స్వాతి గారిలాగా మీరు కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే నా వీడియోస్ని మీరు షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటూ నలుగురికి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి భుజం తట్టి చెప్పండి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్గా ట్రీట్మెంట్ తీసుకొని మంచి రిజల్ట్స్ తెచ్చుకొని మెయింటైన్ చేసుకోవచ్చని చెప్పండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.